ఒక్కసారి ఊహించండి, మీరు ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నారు. అప్పుడే దూరం నుంచి ఒక ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. ఆ రైలు స్టేషన్లో ఆగదు. కేవలం కొన్ని సెకండ్లోనే 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో మీ కళ్ళ ముందే దూసుకెళ్ళిపోతుంది. అసలు ఘట్కేసర్ మీదుగా వెళ్ళే రైలు ఇంత వేగంగా ఎందుకు ప్రయాణిస్తున్నాయి? ఘట్కేసర్ ఎందుకు ప్రత్యేకం? తెలంగాణలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్ జీటీ సికింద్రాబాద్ కాజీపేట్ ప్రధాన రైల్వే మార్గంలో ఉంది. ఈ మార్గం హైదరాబాద్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలతో కలిపే అత్యంత ముఖ్యమైన రైల్వే కారిడార్లో ఒకటి. ఘట్కేసర్లో మెము, డెము, ప్యాసింజర్ రైలు వంటి కొన్ని రైళ్లు ఆగుతాయి. కానీ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఘట్కేసర్లో ఆగకుండా వెళ్ళిపోతాయి. అందుకే స్టేషన్ దగ్గర నుంచి చూస్తే ఆ రైలు వేగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 120 నుంచి 130 కిలోమీటర్లు పర్ అవర్ వేగం ఎలా సాధ్యమవుతుంది? చర్లపల్లి, ఘట్కేసర్, భువనగిరి వైపు ఉన్న కొన్ని ట్రాక్ సెక్షన్లు అధిక వేగ రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకంగా నేరుగా ఉండే ట్రాక్ సెక్షన్లో స్టేషన్లో ఆగాల్సిన అవసరం లేని రైలు తమ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఎంపీఎస్ పరిధిలో ప్రయాణిస్తాయి. అంటే స్టేషన్లో ఆగకపోవడం, నేరుగా ఉండే ట్రాక్ అనుమతించబడిన వేగ పరిమితి. ఘట్కేసర్ దగ్గర భారీ స్పీడ్. ఘట్కేసర్ మీదుగా వేగంగా వెళ్ళే ప్రముఖ రైలు సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12791. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ సూపర్ఫాస్ట్ రైలు ఘట్కేసర్లో ఆగకుండా ముందుకు సాగుతుంది. ఉదయం సమయంలో ఘట్కేసర్ వైపు రైలు వేగం పెంచుకుంటూ వెళ్ళే దృశ్యం రైల్వే అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12706. ఇది మరో ముఖ్యమైన డే ట్రైన్. చర్లపల్లి నుంచి ముందుగా వెళ్ళే మార్గంలో అధిక వేగంలో ప్రయాణించే ఈ రైలు ఘట్కేసర్ దగ్గర కూడా ఆగకుండా దూసుకెళ్లే రైల్లో ఒకటి. హస్రత్ నిజాముద్దీన్ కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ 22692. రాజధాని ఎక్స్ప్రెస్ అంటేనే వేగం, ప్రాధాన్యత. హైదరాబాద్ ప్రాంతాన్ని దాటే సమయంలో ఈ రైలు కూడా అధిక వేగంతో ప్రయాణించే ప్రముఖ రైలు ఒకటి. ఘట్కేసర్ సమీపంలో ఈ రైలు దూసుకెళ్లే సీన్ నిజంగా చూడాల్సిందే. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే అత్యంత ప్రసిద్ధ రైల్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి. సాయంత్రం సమయంలో ఘట్కేసర్ ప్రాంతం మీదుగా రైలు వేగం దూసుకెళ్తున్నప్పుడు రైల్వే ట్రాక్ పక్కన నిలబడి చూస్తే ఆ వేగం అర్థమవుతుంది. విశాఖ ఎక్స్ప్రెస్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణించే మరో ముఖ్యమైన రైలు. ఘట్కేసర్ స్టాప్ లేకపోవడంతో ఈ సెక్షన్లో రైలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వేగంగా ముందుకు వెళ్తుంది. శాతవాహన ఎక్స్ప్రెస్ 12714. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన డే ఎక్స్ప్రెస్లో శాతవాహన ఎక్స్ప్రెస్ ఒకటి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను దాటేటప్పుడు ఈ రైలు వేగం ప్రయాణించే దృశ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్ 12806. మరో ప్రముఖ డే ట్రైన్ అయిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా ఈ మార్గంలో ముఖ్యమైన రైలు. స్టేషన్లో ఆగని సందర్భాల్లో ఘట్కేసర్ ప్రాంతాల్లో ఇది కూడా వేగంగా దూసుకెళ్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం, ఘట్కేసర్లో రైలు ఆగుతుందా లేదా అనేది మాత్రమే కాదు, ఆ రైలు ఏ దిశలో వెళ్తుంది, దాని షెడ్యూల్ ఏంటి, ఆ సెక్షన్లో ఎంపీఎస్ ఎంత, ఆ సమయంలో ట్రాక్ పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై కూడా రైలు వేగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి రైలు ప్రతిసారి 130 కిలోమీటర్లు పర్ అవర్తోనే వెళ్తుందని అనుకోవడం సరైంది కాదు. అందుకే ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో రైలు ఆగకపోయినా రైల్వే అభిమానులకు ఈ స్టేషన్ ఒక స్పీడ్ స్పాట్లా అనిపిస్తుంది. ఒకవైపు స్టేషన్లో నెమ్మదిగా ఆగే మెమూలు, ప్యాసింజర్ రైళ్లు, మరోవైపు 120 నుంచి 130 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో దూసుకెళ్లే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లు. మీరు ఎప్పుడైనా ఘట్కేసర్ దగ్గర ఇలాంటి స్పీడ్ రన్ చూసారా? కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. ఇలాంటి రైల్వే వీడియోలు మరిన్ని కావాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. జై